సక్సెస్ కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలాంటి పోరాటం చేస్తున్నాడో తెలిసిందే. బ్యాక్కొటేషన్ అల్లుడు సీను బ్యాక్కొటేషన్తో పరిచయమైన శ్రీనివాస్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. వాటిలో సక్సెస్ మాత్రం చాలా తక్కువే కనిపిస్తుంది. బ్యాక్కొటేషన్ రాక్షసుడు బ్యాక్కొటేషన్ తప్ప మిగతా సినిమాలేవి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. మధ్యలో బ్యాక్కొటేషన్ జయ జానకి నాయక బ్యాక్కొటేషన్ యావరేజ్గా ఆడింది. హీరో కటౌట్ అన్ని రకాల అర్హతలున్నాయి, కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. అయినా శ్రీనివాస్ నమ్మకం కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ విషయంలో శ్రీనివాస్కు స్ఫూర్తి ఎవరు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ శ్రీనివాస్ రివీల్ చేశాడు. బ్యాక్కొటేషన్ తారక్ అన్న చిన్న వయసులోనే ఎన్నో విజయాలు చూశాడు. స్టార్ హోదాకి రీచ్ అయ్యాడు. వరుసగా 5-6 హిట్లు తర్వాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. బ్యాక్కొటేషన్ సింహాద్రి బ్యాక్కొటేషన్ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. మధ్యలో బ్యాక్కొటేషన్ యమదొంగ బ్యాక్కొటేషన్ అన్నది చిన్న హై ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ బ్యాక్కొటేషన్ అదుర్స్ బ్యాక్కొటేషన్ వరకు ప్లాప్లే. ఇలా విజయం అపజయాన్ని ఆయన ఎంతో గొప్పగా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు. ఆ విషయంలో నాకు తారకన్న స్ఫూర్తి. విజయానికి పొంగిపోకూడదు, అపజయానికి కృంగిపోకూడదు అన్నది బాగా అర్థమైంది. అన్ని రకాల ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను బ్యాక్కొటేషన్ అన్నాడు. ఇటీవలే బ్యాక్కొటేషన్ భైరవం బ్యాక్కొటేషన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం బ్యాక్కొటేషన్ టైసన్ నాయుడు బ్యాక్కొటేషన్ హైందవం బ్యాక్కొటేషన్ కిష్కిందాపురి బ్యాక్కొటేషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ 3 సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావాలి, కానీ అనివార్య కారణాలతో డిలే ప్రాజెక్టులుగా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కొత్త కథలు కూడా విని లైన్లో పెట్టాడు. ఈ 3 సినిమాల రిలీజ్ అనంతరం వాటి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. బ్యాక్కొటేషన్ ఛత్రపతి బ్యాక్కొటేషన్ రీమేక్తో శ్రీనివాస్ బాలీవుడ్లో కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.